మునుగోడును అభివృద్ధి చేయడానికి తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ధి చేయడానికి రాష్ట్రం నుండి సరిగ్గా నిధులు అందకపోయినా తన సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని మునుగోడును అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి వెంటనే ఇవ్వాలని జర్నలిస్ట్ రాజ్ కుమార్ దీక్ష చేపట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్. మునుగోడు నియోజకవర్గం, మునుగోడు మండలం, కొంపేలి గ్రామం, జిల్లా నల్గొండ. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊరుకు కొండారెడ్డి పెళ్లికి రానే వచ్చిన. మరి నేను ఎందుకు వచ్చినంటే ఇగో ఈ ప్లాకార్డ్ అయితే మీ అందరికీ కనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి సొంత ఊరు మన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందర దీక్ష చేయాలనుకుంటున్నా. ఎందుకు చేయాలనుకుంటా అంటే హైదరాబాద్కు దగ్గరున్న ప్రాంతం మా మునుగోడు నియోజకవర్గం. మునుగోడు నియోజకవర్గం ఇంతవరకు అయితే అభివృద్ధి జరగలేదు. మరి అభివృద్ధి జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి ఇవ్వాలి. ఆనాడు ఉప ఎన్నికలలో వచ్చినప్పుడు గిట్ట రాజీనామా చేస్తే కొండారెడ్డి పెళ్లిలా ముఖ్యమంత్రి ఏ విధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అలా ఊరికి పేరెట్ట తెచ్చిండో మా మునుగోడు నియోజకవర్గానికి గిట్ట ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ ప్రభుత్వం కానీ అన్నీ మా మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలలో వచ్చి ఆ రోజు మా ఘనత దారుకున్నది. ఏది ఏమైనా ఒక పెద్ద కొడుకుగా, ఒక మంచి మనసున్నగా ఇవాళ 119 నియోజకవర్గాలల్లో ఇటువంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుండు అని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలా మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, వనరులు లేవు, ఏవి లేవు. ఎందుకనంటే ఎంతగానో అని సొంత నిధులతోటి ఆయన సొంత పైసలతోటి పనిచేస్తాడు. అందుకే మంత్రి పదవి ఇస్తే తొందరగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి కావాలంటే నాలాంటి జర్నలిస్టు ఖచ్చితంగా ఇది రాష్ట్రమంతా తెరకాలి. 23న క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి ప్రకటించాలి. మంత్రి పదవి ప్రకటిస్తే రోడ్లు కానీ, నీళ్లు కానీ, వ్యవస్థ కానీ అంత మంచిగా ఉంటుంది. డిగ్రీ కాలేజ్ కానీ, ఇంటర్ కానీ ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే చాలా బాగుంటుంది. ఆ రోజు మీరే చెప్పారు. మీరు ఏమని చెప్పారంటే మీ మంత్రి పదవి ఇస్తామని చెప్తే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన రాగానే జోష్ అంతా పెరిగింది. అప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎంపీని గెలిపించుకున్నారు. దగ్గరుండి సొంత తమ్ముడు లెక్క ఎంపీని గెలిపించుకున్నాడు. అందరికి ఒకటే మాట, రాజన్నకు మంత్రి పదవి ఇస్తే ఆ ప్రాంతం అంతా బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సీఎంగా ఉన్నారు కదా, మీరు సీఎంగా ఉంటే ఇట్లాంటి మంత్రి మీ దగ్గర ఉంటే ఇట్లా చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు నేను ఈ బోర్డు దగ్గర ఉన్నా. ఇప్పుడు లోపలికి ఊర్లకు పోతా, వాళ్ళ ఇంటి ముందల దీక్ష చేస్తా, ఇంటి ముందల కూర్చొని చేస్తా. ప్రకటించేంతవరకు నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఇదైతే ఖచ్చితంగా 23న మంత్రి ప్రకటించాలి క్యాబినెట్ సమావేశాల్లో. లోపలికైతే పోయి దీక్ష అయితే చేస్తున్నా. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.